నేను పెళ్ళవక ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి మా అన్నతో పెళ్ళయింది. నాకు తెలియకుండానే. నేను ఇంకా అమ్మాయిని మర్చిపోయి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు అన్న భార్య కాబట్టి ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి అన్న భార్య వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతుందట. సో ఈ విషయం తెలుసుకొని నా భార్య నాకు విడాకులు ఇస్తుందని అంటుంది. నా అన్న భార్య అయినటువంటి ఆవిడ నన్నే కావాలని అంటుంది. లేకపోతే నీ ఆస్తి రాసివ్వు అంటుంది. నా భార్య విడాకులు ఇస్తూ ఆవిడే ఆస్తి అడుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అంటూ ప్రశ్న అడిగాడు. లేకపోతే మన ఇద్దరి విషయం మీ అన్నకి చెప్తానంటుందట అన్న భార్య. ఇంకా పెళ్లి చేసుకోమని అడుగుతుందట. ఇంకా లేకపోతే ఆస్తి ఇవ్వమని అడుగుతుందట. లేకపోతే మన ఇద్దరి మధ్య ఉన్నది మీ అన్నకి చెప్పేస్తానంటుందట. ఇవన్నీ తెలిసిన భార్య నువ్వు నాకు వద్దుపో, అన్న భార్యతో రిలేషన్లో ఉన్నవాడివి, గతంలో అది ఇది అంటూ ఈవిడ గొడవలు పడుతుందట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా భార్య నాతో ఉండను పో అంటుంది. ఈమెతో నేనేం చెయ్యాలి? లేకపోతే ఆస్తి రాసివ్వు అంటుంది. సో ఇది అసలు నిజంగా ఇది ఒక డైలీ సీరియల్లో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బాగా పనికొస్తుంది.